నగర్లో ఓ వ్యక్తి భార్య శవంతో కన్నీరు మున్నీరైన దృశ్యం స్థానికులను కలిచివేసింది. హైదరాబాద్ కటేదాన్లో మగ బిడ్డకు జన్మనించి కన్నుమూసింది మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరుకు చెందిన మహిళ. దీంతో భార్య శవంతో పాటు ముగ్గురు పిల్లల్ని తీసుకొని సొంతూరుకు బయలుదేరాడు షఫీ. తెల్లవారుజామున 5 గంటలకు పాలమూరు చేరుకున్నాడు. కానీ అక్కడి నుంచి భార్య శవాన్ని సొంతూరు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేటు వాహనంలో తరలించే స్తోమత లేక కన్నీటి పర్యవంతమయ్యాడు. దీంతో ఆర్థిక సాయం అందించి శవాన్ని ప్రైవేటు వాహనంలో స్వగ్రామానికి తరలించారు స్థానికులు. ఏడోకరా బాబు, నువ్వు ఏడుస్తాను పిల్లలు ఏడుస్తారు. ఏడోకు పోయిందా ఎట్లా తెలుసుకోవాలి కదా, నువ్వు పిల్లల కోసం పిల్లలకు పాప పాలు కావాలి కదా, మరి ఎట్లా ఇప్పుడు ఊరికి తీసుకొని పోయేవారు ఒక పాప కూడా చచ్చిపోతుంది. ఏడోకరా బాబు, నువ్వు ఏడుస్తాను పిల్లలు ఏడుస్తారు. ఏడోకు పోయిందా ఎట్లా మహబూబ్ నగర్లో ఓ వ్యక్తి భార్య శవంతో కన్నీరు మున్నీరైన దృశ్యం స్థానికులను కలిచివేసింది. హైదరాబాద్ కటేదాన్లో మగబిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసింది మహబూబ్ నగర్ జిల్లా ఉట్కూరుకు చెందిన మహిళ. దీంతో భార్య శవంతో పాటు ముగ్గురు పిల్లల్ని తీసుకొని సొంతూరుకు బయలుదేరాడు షఫీ. తెల్లవారుజామున 5 గంటలకు పాలమూరు చేరుకున్నాడు. కానీ అక్కడి నుంచి భార్య శవాన్ని సొంతూరు తీసుకెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు లేక ప్రైవేటు వాహనంలో తరలించే స్తోమత లేక కన్నీటి పర్యవంతమయ్యాడు. దీంతో ఆర్థిక సాయం అందించి శవాన్ని ప్రైవేటు వాహనంలో స్వగ్రామానికి తరలించారు స్థానికులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, చెప్పండి, ప్రస్తుతం ఆ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మృతి చెందింది. ఈ దృశ్యాలు అక్కడి వారిని కలిచివేసినట్లు తెలుస్తున్నాయి. దీనిపై అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఉదయం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందంటే షఫీ ఉట్కూరుకు చెందిన షఫీ ఉత్తర క్రితం కాటేదాన్ ప్రాంతంలో నివాసం ఉంటూ అక్కడే కూలి పని చేసుకుంటూ ఉంటే సమయంలో అంటే నిన్న భర్త కూలిపోయే సమయంలో భార్యతో ఒంటరిగా పురుడులోపు రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది అక్కడే జరిగింది. అయితే ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ప్రైవేట్ వాహనంలో మహబూబ్నగర్ వరకు భార్య మృతదేహంతో పాటు చిన్నారులను కూడా తీసుకొచ్చి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బస్ స్టాండ్ లో ఉదయం తెల్లవారుజామున దిగడం జరిగింది. అది అక్కడి నుంచి మరి ఉట్కూరుకు వెళ్లాల్సి ఉండగా బస్సు ఇక్కడ మృతదేహాన్ని తీసుకుపోయేందుకు ఎవరు కూడా సిద్ధంగా లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో బస్ స్టాండ్ లోనే ఉండడం జరిగింది షఫీ. అయితే ఈ స్థితి సమయంలో స్థానికులు ఉదయం నుంచి గమనించిన అతని దీనస్థితిని గమనించిన స్థానికులు చాలా వరకు చందాలు పోగు చేసి దాదాపు 8,500 రూపాయలు అక్కడక్కడే 1 అవర్ లోనే గంట రూపాయలు వ్యవధిలోనే 8,500 రూపాయలు అతని చందా పోగు చేసి మొత్తం ప్రైవేట్ వాహనాన్ని ఎక్కించేసి మృతదేహంతో పాటు భార్య మృతదేహం పాటు షఫీని సొంత ఊరికి పంపించేది. అలాగే అప్పుడే పుట్టిన పసికందును ఐసిడిఎస్ అధికారులను పిలిపించి అక్కడ అప్పచెప్పడం జరిగింది. అటు నుంచి ప్రస్తుతం ఇప్పుడు బాబు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోజు నిండిన బాబు కూడా ఆరోగ్యంగా ఉన్నట్లు మనకి తెలుస్తా ఉంది. షఫీ అంత్యక్రియల అనంతరం తిరిగి మహబూబ్నగర్ తన బిడ్డను బాబును తీసుకుపోవడానికి వస్తామని తెలుస్తా ఉంది. అయితే అంత్యక్రియల ఈరోజు పంపించిన ప్రైవేట్ వాహనాలు పంపించడం జరిగింది. అయితే ఇటు బస్సులు లేకపోవడంతో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా షఫీ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి దీని అవసరం చాలా స్థానికులు చలించిపోయి ఒక మానవతా దృక్పథంతో ఇలాంటి అతని సహాయం చేసి మృతదేహాన్ని ఖననం చేసేందుకు సహాయపడ్డ వారికి పలువురు అభినందించడం జరిగింది. చాలా తెలుసుకోవాలి కదా, నువ్వు పిల్లల కోసం పిల్లలకు పాప పాలు కావాలి కదా, మరి ఎట్లా ఇప్పుడు ఊరికి తీసుకొని పోయేవారు ఒక పాప కూడా చచ్చిపోతుంది. ఏడోకరా బాబు, నువ్వు ఏడుస్తాను పిల్లలు ఏడుస్తారు. ఏడోకు పోయిందా ఎట్లా తెలుసుకోవాలి కదా, నువ్వు పిల్లల కోసం పిల్లలకు